7 విడతలుగా కొనసాగిన దాదాపు 73 రోజుల పాటు ఎన్నికల కోడ్ దేశంలో అమలవుతుంది. 7 దశల్లో పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి. ఇవాళ ఆఖరు విడతగా 57 నియోజకవర్గాలలో పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి. 7 గంటలకు ప్రారంభమైంది, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించడానికి ఆల్మోస్ట్ 7-8 సంస్థలు రెడీగా ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలు, కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కలిపి నిర్వహించారు, విడివిడిగా నిర్వహించారు ఆ ఎగ్జిట్ పోల్స్ అనేది నిజం కావని దాదాపు అందరికీ తెలుసు. అయినా అదొక రకమైన ఉత్కంఠ. తుది ఫలితాలు మనకు జూన్ 4వ తేదీన వస్తాయి, కానీ అంతకంటే ముందే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెప్తాయన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కొనసాగుతుంది. గతంలో అసలు ఎన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ మనం ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా నిజమైన దాఖలాలు ఉన్నాయా అనేది చూస్తే ఎప్పుడు నిజమైన దాఖలాలు కనిపించవు మనకు. గతానికి సంబంధించిన గణాంకాలు ఉన్నాయి, ఇక్కడ ఒకసారి చూద్దాం. రైట్, ఎవరు ఏం చెబుతారో అన్న ఈనాడు దినపత్రిక కథనం ఇది. 2014 సంబంధించి చూద్దాం, 2019 సంబంధించి చూద్దాం. 2014లో ఇండియా టుడే ఎన్డీఏ 272 వస్తాయి, కాంగ్రెస్ 115 వస్తాయి, అదే రకంగా ఇతరులకి 156 వస్తాయని చెప్పింది. కానీ వాస్తవము ఎన్డీఏకు 336 వచ్చినాయి. యూపీఏ కాంగ్రెస్ కూటమికి మరీ దారుణంగా 59 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత ఇతరులకు 146 సీట్లు వచ్చాయి. అదే రకంగా చాణక్య కూడా ఎన్డీఏకు 310, కాంగ్రెస్కు 70. ఇది కొద్దిగా దగ్గర కనిపిస్తుంది, ఎందుకంటే 59, 70. అదే రకంగా 336, 310. ఇతరులకు 133 అండ్ ఒరిజినల్గా వచ్చినాయి 146. అదే రకంగా ఏబీపీ న్యూస్ కావచ్చు, వీళ్ళు ఎవ్వరు కూడా ఆ రోజు నిజం చెప్పలేదు. వాళ్ళు చెప్పిన వాడికి 1-2 ఆర్గనైజేషన్స్ తప్ప మిగతా ఏవి కూడా దగ్గరికి రాలేదు. ఒక్కటే చాణక్య సంస్థ చేసిన న్యూస్ 24 అండ్ చాణక్య సంస్థ చేసింది మాత్రమే కొద్దిగా తుది ఫలితాలకు దగ్గర ఉన్న పరిస్థితి. ఇక 19 విషయానికి వద్దాం. 19లో ఇండియా టుడే 339 నుంచి 385 సీట్లు వస్తాయి ఎన్డీఏ కూటమికి, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి అని చెప్పింది. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ యూపీఏ కూటమికి 77 నుంచి 108 సీట్లు వస్తాయని చెప్పింది. ఇతరులకు 69 నుంచి 95 వస్తాయని చెప్పింది. తుది ఫలితాలు ఎన్డీఏ కూటమికి 352, అంటే ఆల్మోస్ట్ వీళ్ళు చెప్పిన ఇండియా టుడే చెప్పింది ఇక్కడ మనకు కొద్దిగా క్లారిటీ ఉంది. అదే రకంగా 77 నుంచి 108 కాంగ్రెస్ కూటమికి అన్నారు, 97 వచ్చినాయి, ఇది కరెక్ట్. ఆ తర్వాత ఇతరులకు 69 నుంచి 95 అన్నారు, 99 వచ్చాయి, కొద్దిగా ఎక్కువ వచ్చాయి. ఇక మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి, కొన్ని ఆర్గనైజేషన్స్ మరి 277 అని చెప్పినాయి, కానీ దానికి భిన్నంగా ఫలితాలు వచ్చినాయి. అట్లా ఏ ఆర్గనైజేషన్ కూడా ఎగ్జిట్ పోల్స్ 100% నిజమైన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో 19 ఎలక్షన్స్ సంబంధించి ఎన్డీఏ కూటమికి, టీడీపీ కూటమికి 4 నుంచి 6 సీట్లు వస్తాయని చెప్తే 3 వచ్చాయి. వైసీపీకి 18 నుంచి 20 వస్తాయంటే 22 వచ్చాయి ఇండియా టుడేకి సంబంధించి. న్యూస్ ఐ సంబంధించి చూస్తే వీళ్ళు మరీ ఘోరంగా దారుణంగా విఫలమైన పరిస్థితి. 10 నుంచి 12 టీడీపీ కానీ, వైసీపీకి 13 నుంచి 14 అని చెప్తే అందుకు భిన్నంగా నెంబర్ రివర్స్లో అయింది పరిస్థితి. టీడీపీ కేవలం 3 స్థానాలకు, వైసీపీ 22 స్థానాలు అక్కడ దక్కించుకున్న పరిస్థితి. తెలంగాణ విషయంలోనూ అదే. ఇండియా టుడే 10 నుంచి 12 టీఆర్ఎస్, 1 నుంచి 3 కాంగ్రెస్, 1 నుంచి 3 బీజేపీ. అంటే తుది ఫలితాల్లో బీఆర్ఎస్కు తక్కువ వచ్చాయి, 9 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ అనూహ్యంగా 3 సీట్లు గెలుచుకుంది. బీజేపీ అనూహ్యంగా 1-2 వస్తాయి అనుకున్న ప్లేస్లో 4 సీట్లను గెలుచుకున్న పరిస్థితి. ఇట్లా ఇండియా టుడే సహా ఏ ఆర్గనైజేషన్ కూడా ఎగ్జిట్ పోల్స్ తాము చెప్పిన నంబర్కు తుది ఫలితాల్లో లేవు. కొద్దిగా ఇండియా టుడే చెప్పినవి మాత్రం కొద్దిగా ఇదమితంగా అటు ఇటుగా నిజమైన పరిస్థితి. ఇట్లా ఉంటుందని తెలిసినా కూడా తుది ఫలితాలకు, ఎగ్జిట్ పోల్ ఫలితాలకు అంత పొంతన ఉండదు, 100% నిజం కావు అని తెలిసినా కూడా అదో రకమైన ఉత్కంఠ, అది తెలుసుకోవాలనే ప్రయత్నం. ఇవాళ సాయంత్రం 6:30కు టీవీలకు అతుక్కుపోయే జనాలు చాలామంది ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ మీద పెరుగుతున్న ఆ ఉత్కంఠ, ఆ టెన్షన్ మాత్రం అట్లాగే కొనసాగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.